ఈ వీడియోలో వచ్చేసరికి సెలక్షన్ సార్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో రైటింగ్ గురించి పట్టుకోకండి, కాన్సెప్ట్ అయితే చూడండి. చాలా అంటే చాలా ఈజీ. మీ లెక్చరర్స్ కానీ అంటే మీ కాలేజ్ మీ ఫ్యాకల్టీ కానీ దీన్ని చాలా టఫ్ చేస్తుంటారు. అసలు సార్టింగ్ టెక్నిక్స్ అంటే ఇంత కష్టం ఏంట్రా బాబు, మా బుర్రకి ఎక్కట్లేదా, లూప్స్ ఏంటి, గొడవ ఏంటని. బట్ ట్రస్ట్ మీ, ఈ వీడియో అయ్యే వరకు మీకు ఒక పిచ్చ క్లారిటీ వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. అందులో ఇది స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ చెప్తాను. సో ఫస్ట్ మనకి సార్ట్ అని ఉంది కదా, ఇది యూజ్ చేస్తే సిపిపిలో కానీ పైథాన్లో కానీ ఇన్బుల్ట్కి ఫంక్షన్ ఉంది మనకి సార్ట్ అని. ఇది యూజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇది ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి ఇన్బుల్ ఫంక్షన్ ఆటోమేటిక్గా సార్ట్ అయిపోద్ది. సంథింగ్ ఒక యారే కానీ సంథింగ్ ఏదైనా ఒక నెంబర్స్ ఇచ్చాను 1 5 3 7 6 5 ఇలా ఉంది. ఇప్పుడు నేను సార్ట్ ఆఫ్ అని చెప్పి దీనికి సంథింగ్ యారే ఆఫ్ సంథింగ్ ఒకటి ఇచ్చాను అనుకోండి, సార్ట్ ఆఫ్ యారే ఆఫ్ అని ఇచ్చాను అనుకోండి, ఇదంతా సార్ట్ అయిపోద్ది 1 3 4 5 6 7 అని. బట్ ఈ సార్టింగ్ టెక్నిక్స్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, వినండి. సో సార్టింగ్ టెక్నిక్స్ ఏంటి అన్నది, మనకి సార్టింగ్ టెక్నిక్స్లో చాలా అప్రోచెస్ ఉంటాయి. అంటే బబుల్ సార్ట్ ఉంటుంది, సెలక్షన్ సార్ట్, ఇన్సెక్షన్ సార్ట్, మెర్జ్ సార్ట్, ఫిక్స్ సార్ట్. ఒక్కొక్కటి ఒక్కొక్క ఎఫిషియన్సీ ఉంటుంది, ఒక్కొక్క టైం కాంప్లెక్సిటీ. అయితే ఈ బుల్టిన్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, నీకు ఏమైనా పిచ్చా, ఇది ఈజీగా ఇది పెట్టుకుని చేస్తే అయిపోద్ది, టైం సేవ్ అయిపోద్ది అని చాలామంది అనుకుంటారు. బట్ లార్జ్ డేటా సెట్స్కి అంటే మీరు ఒక జాబ్కి వెళ్ళిన తర్వాత లార్జ్ డేటా సెట్స్ అంటే మీరు చాలా ఎక్కువ డేటాతో హ్యాండిల్ చేస్తుంటారు. ఈ సార్ట్ ఫంక్షన్స్ అనేది అంత ఎఫిషియెంట్గా డేటాని అయితే ఇవ్వలేదు. అంత ఎఫిషియెంట్గా మనం అనుకున్న అప్రోచ్ అంటే మనం ఎలాగ అనుకుంటున్నాం ఏంటంటే మనకు కస్టమైజేషన్ చేసుకోవాలి ఒకవేళ ఈ ఫంక్షన్ వాడితే. అదే మనకున్న 5 చాలా ఉన్నాయి. ఈ 5 సార్టింగ్ టెక్నిక్స్లో మనకు కావాల్సిన విధంగా మనం కస్టమైజ్ చేసుకుని మనం ఓన్గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో దీంట్లో నేను ఫస్ట్ ఇప్పుడు సెలక్షన్ సార్ట్ గురించి చెప్పబోతున్నాను. ఓకే, సార్ట్ అనే ఫంక్షన్ ఉంది. సో మన సార్టింగ్ టెక్నిక్స్ ఎందుకు నేర్చుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం బాగా. అంటే మనం కస్టమైజేషన్ మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ప్రాబ్లం అప్రోచ్ ఎఫిషియెంట్గా రావాలంటే సొల్యూషన్ మనం వాడచ్చు. అండ్ పెద్ద డేటా సెట్స్ అయితే ఇది హ్యాండిల్ చేయలేదు. ఓకే, చిన్న కేసెస్కి మీరు లీడ్ క్లోజ్ చేసినప్పుడు ఈ సార్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా కంపైలర్ రన్ అయిపోద్ది. బట్ అక్కడ క్వశ్చన్లో అడుగుతాడు బిల్టిన్ ఫంక్షన్ యూజ్ చేయకుండా చేయండి అని. సో సెలక్షన్ సార్ట్ సో పేర్లోనే ఉంది. ఏం చేయాలంటే సింపుల్గా మీరు కోడ్ నాకు ఏం రాదు, నాకు లూప్స్ కూడా రాదన్న వాళ్ళకి చాలా ఈజీగా చెప్తాను. జస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ వెనక్కి పెట్టుకొని చూసుకోండి. సో సెలక్షన్ సార్ట్ అంటే పేర్లోనే ఉంది, సెలెక్ట్ ద మినిమం, రైటింగ్ అయితే పడుచుకోకండి, అండ్ స్వాప్ ఇట్. సో ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటున్నాను. 13 46 24 52 29. సో ఇది ఒక యారే సంథింగ్ ఒక యారే తీసుకుని దీన్ని మనం ఇప్పుడు సార్ట్ చేయాలి. ఎలా సార్ట్ చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలి. ఓకే, సార్టింగ్ అంటే మ్యాక్సిమం అసెండింగ్ ఆర్డర్లోనే చేస్తాం. కొన్నిసార్లు అయితే డిసెండింగ్ ఆర్డర్ అని అడుగుతాడు. మోస్ట్లీ చాలా ఎక్కువ కేసెస్లో అసెండింగ్ ఆర్డర్లో చేస్తాం. అయితే ఇప్పుడు మనం దీన్ని సార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ ద మినిమం. మనకి మినిమం అని ఎలా తెలుస్తుంది, ఫస్ట్ మనకి నార్మల్గా ఇన్ జనరల్ మనం చూసుకుంటే మనకి నెంబర్స్ తెలుసు కాబట్టి 13 14 26 54 29లో ఇది మినిమం మనకు తెలుసు. కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది ఏంటంటే తర్వాత చూడొచ్చు. మనకి తెలిసినప్పుడు చేద్దాం. మనకి 9 కాబట్టి తెలుసు కాబట్టి స్వాప్ చేద్దాం. ఇది ఎక్కడికే రైట్ కింద ఏమని రాస్తావు, ఇక్కడ 9 46 24 52 20 13. ఓకే చూడండి, ఇక్కడ స్వాప్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇది వదిలే, ఎందుకంటే ఇది ఆల్రెడీ స్వాప్ అయిపోయింది, ఇంకా దీంతో నీకు పని లేదు. ఓకే, ఇప్పుడు ఇది చూడు, ఈ ముక్క మాత్రమే చూడు. సో ఇక్కడ చూడు 46 24 52 20 13. ఇందులో మినిమం ఏంటి మనకు తెలుసు కాబట్టి, కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది ఏంటనేది మళ్ళీ తర్వాత చెప్తాను క్లియర్గా. సో మనకు తెలుసు కాబట్టి 13 ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, స్వాప్ చేసి ఇది దీన్ని ఎక్కడికే పంపు. ఓకే 9 13 24, ఇంక మధ్యలో ఏం మార్చకూడదు. 50 20 ఇక్కడ 46 ఇక్కడ పెట్టు. ఓకే, ఏం చేయలేదు. ఈ నెంబర్స్ ఇక్కడ స్వాప్ చేయడం అంటే సింపుల్గా మార్చడం, మధ్య ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో అలాగే రాశాను. సో మళ్ళీ రాశాను. సో ఇప్పుడు చూడు, ఈ 2 కూడా సార్ట్ అయిపోయినాయి, ఇంకా మనకి దీంతో పని లేదు. ఈ 2 కూడా ఆర్డర్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇది చూడు, దీంట్లో మినిమం చూడు 24 52 20 46. ఇంకో 20 మినిమం మనకి తెలుసు, కంప్యూటర్ క్యాలిక్యులేషన్ అది లాస్ట్లో చూడొచ్చు. సో 9 13 స్వాప్ చేయి, ఇది ఎక్కడికి 20 52 24 46. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఈ 3 కూడా మనకి స్వాప్ అయితే అయిపోయినాయి.
ఓకే, ఇప్పుడు ఈ మూడిట్లో చూడు 52 24 స్వాప్ చేయి. 9 13 20 24 52 46. ఓకే, ఇప్పుడు ఈ 4 వదిలే, ఈ 4 మనకు వచ్చు కాబట్టి ఇది వదిలే. ఈ 2 చూడు. సో ఇది స్వాప్ చేయి మళ్ళీ. ఇక్కడ ఇది ఇలా ఉంది కాబట్టి తక్కువ ఎలిమెంట్ 9 13 20 24 46 52. ఓకే, మొత్తానికైతే మనం అనుకున్న ఆర్డర్లోకి తీసుకొచ్చాం. ఇది వన్ ఆఫ్ ద అప్రోచ్, దట్ ఈస్ నథింగ్ బట్ సెలెక్షన్ సార్ట్. సో ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. ఇక్కడ మనం పెద్దగా చేసింది ఏం లేదండి. ఇంకొన్ని క్వశ్చన్ బట్టి రాసుకున్నాం. సెలెక్ట్ ద మినిమం అండ్ స్వాప్ ఇట్. సో ఫస్ట్ ఒక యారే తీసుకున్నాం, సంథింగ్ ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని. దీన్ని మనం అసైనింగ్ ఆర్డర్లో సార్ట్అవుట్ చేయాలి. ఇన్ జనరల్గా కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది ఏంటంటే పక్కన పెడితే మనం తీసుకున్న అప్రోచ్ ఎలాంటిది, మనం ఇందులో మినిమం ఎలిమెంట్ ఏదైనా తీసుకుంటాం, దాన్ని ఆ పొజిషన్లో దాన్ని స్వాప్ చేస్తాం. ఇక్కడ 13 ఫస్ట్ పొజిషన్లో మనకి మినిమం ఎలిమెంట్ రావాలి కాబట్టి 9 అనేది లాస్ట్ పొజిషన్లో ఉంది. ఇది దీనికి ఇక్కడ పెట్టి స్వాప్ చేసాం. చూడండి 9 13 మధ్యలో ఏవి మార్చలా, ఈ కామన్గా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఇంక ఇది మనకి దీంతో సంబంధం లేదు, ఇంక ఇక్కడి నుంచి చూడాలి మళ్ళీని. సో 46 24 52 29 13 స్వాప్ అయిన తర్వాత. సో ఇందులో చూసుకుంటే మనకి 13 అయితే మినిమం ఎలిమెంట్. సో 13 మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి 46 ఇక్కడ పెట్టాను. మళ్ళీ ఏం మార్చేది, అంతా కామన్గా ఉంది. సరిగ్గా చూడండి. అయితే మనకి ఇది తెలుసు కదా, అరేలో 0 1 2 n-1. సో ఇది మనకు తెలుసు కదా, అరే సైజు అలా పెట్టుకుంటాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే యారే ఇది ఉంది, అబ్జర్వేషన్, దీన్ని బట్టి మీరు కోడ్ అన్నది మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో మీరు లూప్స్ పెద్దగా పట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. మనం ఫస్ట్ ఏం చేస్తాం అదే రాస్తాము. ఫస్ట్ మనం స్వాప్ ఎట్ ఇండెక్స్ 0 to మినిమం ఆఫ్ 0 to n-1. నేను చెప్తాను, మీకు కంగారు పడకండి. ఫస్ట్ ఇండెక్స్ 0. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ n-1. ఓకే, ఫస్ట్ ఇండెక్స్ 0 అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ని స్వాప్ చేస్తాం కాబట్టి ఇండెక్స్ 0 అని ఇక్కడ పెట్టాను. మినిమం అంటే 0 to n-1. మన మినిమం ఎలిమెంట్ ఇది తీసుకున్నప్పుడు ఇందులో నుంచి ఇక్కడ వరకే, అంటే ఈ ఎలిమెంట్స్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి 0 to n-1. ఇప్పుడు ఇంకోండి స్వాప్ ఎట్ ఇండెక్స్ 1 to మళ్ళీ చెప్తున్నాను. ఇంకోండి ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్ తీస్తాం. ఇప్పుడు మనం మినిమం ఎలిమెంట్ ఎందులో చూడాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చూడాలి. సో ఇది 0 అయితే ఇది 1 కదా, 1 to n-1. ఇంకోండి 1 to n-1. ఫస్ట్ ఇది ఇండెక్స్ 0 ఉన్నప్పుడు 0 to n-1 చూసాం, 1 ఉన్నప్పుడు 1 to n-1 చూసాం. సో స్వాప్ ఎట్ ఇండెక్స్ 2 to మినిమం ఆఫ్ 2 to n-1. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోండి ఇక్కడ ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తున్నాం. సో ఇంకోండి సరిగ్గా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తున్నాం. సో ఇది ఇక్కడ వేసుకున్న పెద్దగా ఏమీ వేయలేదు నేను ఇక్కడ పెద్ద కష్టంగా. అయితే ఇక్కడ స్వాప్ ఎట్ ఇండెక్స్ n-2. ఎందుకు n-2 వేసానో చెప్తాను. సో n-2 ఎందుకు వేసానంటే ఇది అయిపోయింది. ఇది ఇందాక n-1 అనుకున్నాం కదా, ఇది n-1 అయితే ఇది n-2 కదా. సో ఇంక లాస్ట్ దానికి వచ్చింది, ఇంక లాస్ట్ n-2 n-1 ఇక్కడతో ఆపేస్తున్నాం. ఎందుకంటే n-1 నో యూస్ కదా, సింగిల్ ఎలిమెంట్ సార్ట్ చేయడానికి ఏం లేదు. సో n-2 వరకే మనం ఇక్కడ ఈ ఎలిమెంట్ వరకే చూసుకుంటున్నాం. సో n-2 ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ మనకు ఒక ఎలిమెంట్ని ఏం సార్ట్ చేయం కాబట్టి ఇక్కడ 2 ఎలిమెంట్స్ లాస్ట్ పొజిషన్ వచ్చేసరికి n-2. ఎందుకంటే యారేస్లో మనం 0 to n-1 తీసుకుంటాం, దాని ముందు ఎలిమెంట్ n-2. సో అందుకే ఇక్కడ n-2 అని తీసుకున్నాను. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనం ఈ సార్టింగ్స్ చేసేటప్పుడు మనం లూప్స్ అయితే వాడుతూ ఉంటాం, డబుల్ లూప్స్ అని. సో ఈ లూప్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటో చెప్తాను చూడండి. సో ఇక్కడ ఇండెక్స్ 0 మినిమం ఉంది కదా, సింపుల్గా ఐ అంటే అవుటర్ లూప్. ఇంకోండి ఈ పార్ట్ అంతా అవుటర్ లూప్, ఇదంతా ఇన్నర్ లూప్. సో ఏంటి ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో లూప్స్ కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం డబుల్ లూప్స్ యూజ్ చేసి దీనికి అయితే సార్ట్ అవుట్ చేస్తాం, అది గుర్తించుకోండి. తర్వాత ఇది వచ్చేసరికి ఐ అంటే ఇది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్. సో ఫస్ట్ అవుటర్ లూప్ అయితే రాద్దాం. ఫర్ ఇంట్ i = 1, i <= n-2 i++. ఇంకోండి ఫస్ట్ n-2 వరకు తీసుకున్నాం, n-2. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు n-2 వరకు తీసుకున్నాం. ఇక్కడ i = 0. సో ఇక్కడ 0 అని తీసుకున్నాం కాబట్టి 0,
ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n మైనస్ 2 ఐ ప్లస్ ప్లస్. సో 0 అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లస్ చేసుకుంటే మళ్ళీ 1 మళ్ళీ అలా. సో ఇది అవుటర్ లూప్, అర్థమైంది కదా. ఇంకోండి 0 కొత్తగా ఏం రాలేదు, ఇక్కడ రాసిందే రాశాను, మనం ఏరోలో ఎలా అప్రోచ్ అవుతున్నాం ఏంటనేది. సో ఇది అయితే నేను ఇందాక ఏం చెప్పాను, మనకి మినిమం వేరియంట్ మనకి తెలుసు కాబట్టి మనం నెంబర్ చూస్తుంటే మనకు తెలిసిపోతుంది కాబట్టి 9 అని తీసుకున్నాం. మరి కంప్యూటర్కి వాళ్ళకి తెలియదు కదా. సో అలా తెలియనప్పుడు ఏమనుకున్నాం, సో మినిమం ఇది ఈక్వల్స్ టు ఐ అని అనుకున్నాం. అంటే ఫస్ట్ ఎలిమెంటే మినిమం అనుకున్నాం. సో ఫస్ట్ ఐ అంటే ఎంత, ఫస్ట్ 0 కదా. సో ఇది నేను మినిమం ఎలిమెంట్ అనుకుంటాను. సో మినిమం ఇది ఈక్వల్స్ టు 13 అనుకున్నాం కాదు. ఇప్పుడు మరి కంప్యూటర్కి తెలియదు కదా, మనకంటే 9 అని ఈజీగా తెలిసిపోయింది, కంప్యూటర్కి తెలియదు కాబట్టి మినిమం ఇది ఈక్వల్స్ టు ఐ అని ఫస్ట్ ఎలిమెంట్ అనుకున్నాను. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఇన్నర్ లూప్ రాయాలి. ఫర్ ఇంట్ జే ఈజ్ ఈక్వల్స్ టు ఐ. ఎందుకు ఐ చెప్తాను, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n-1 జే ప్లస్ ప్లస్. ఇంకోండి 0 గమనించారు కదా. ఐ ఎంత ఉంది ఇక్కడ, ఇది కూడా అదే ఉంది, జే 1 1 2 2. సో అందుకే ఇక్కడ జే ఈజ్ ఈక్వల్స్ టు ఐ అని పెట్టాను. సో ఇక్కడ n-1 ఇది, సారీ n+1లో మీకు ఆన్ ఉంటుంది, n-1 ఇది. మళ్ళీ ఇక్కడ రాసిన కింద కన్ఫ్యూజ్ అవ్వకండి. అర్థం కాకపోతే వీడియో కొంచెం వెనక్కి చూడండి, చాలా క్లియర్ అండ్ డీటెయిల్గానే అర్థమవుతుంది మీకు. సో n-1 జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n-1. ఇంకోండి n-1 స్టార్టింగ్ ఎండింగ్ ఇంకోండి స్టార్టింగ్ ఇది ఎండింగ్ n-1. ఇది కొత్తగా ఏం రాయలేదు, ఇంకోండి ఇక్కడ ఇదే రాశాను. సో జాగ్రత్తగా చూడండి n-1. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఇఫ్ array ఆఫ్ జే లెస్ దెన్ array ఆఫ్ మినిమం. సో ఇది ఎంత చేసాను చెప్తాను. ఎలా అయితే మినిమం ఇది ఈక్వల్స్ టు జే ఇది పెట్టి ఇది క్లోజ్ చేసి లూపు, ఇక్కడ స్వాప్ ఆఫ్ array ఆఫ్ ఐ కామా array ఆఫ్ మిన్. సో కోడ్ అయితే ఇది. సో ఇక్కడ నుంచి ఏమైందో చెప్తాను. సో ఈ లూప్ అయితే అర్థమైంది కదా, ఇన్నర్ లూపు. ఇక్కడ ఏ డేటా తీసుకున్నాము దాన్ని బట్టి అయితే లూప్ వేసుకున్నాము. సో ఇప్పుడు array ఆఫ్ జే array ఆఫ్ మిన్. సో array ఆఫ్ మిన్ అంటే ఫస్ట్ మిన్ అంటే 0 అని తీసుకున్నాం కదా. సో array ఆఫ్ మిన్ అంటే array ఆఫ్ 0 అంటే ఎంత ఉంది, 9 ఉంది. ఓకే, array ఆఫ్ జే సంథింగ్. సో ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి చూసుకోండి. ఇంకోండి array ఆఫ్ మిన్, array ఆఫ్ 0 అంటే ఇంకోండి ఫస్ట్ 13. ఇక్కడ ఏం చేసాం మనం, array ఆఫ్ జే లెస్ దెన్ array ఆఫ్ మిన్ అంటే ఇది వదిలేండి. సో 46 లెస్ దెన్ 13 అవుతుందా. సో జే 1 అనుకుందాం, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ 46 లెస్ దెన్ 13 అవ్వట్లా. సో నెక్స్ట్ 24 లెస్ దెన్ 13 అవ్వట్లా, 52 లెస్ దెన్ 13 అవ్వట్లా. ఈ కండిషన్లో పెట్టి చూడండి, జే యొక్క వాల్యూ ఈ కండిషన్లో పెట్టి చూడండి, 1 2 అలా పెట్టి చూడండి. సో అక్కడ ఫస్ట్ చూసుకుంటే 46 లెస్ దెన్ 13 అవ్వట్లా, 24 లెస్ దెన్ 13 అవ్వట్లా, 52 లెస్ దెన్ 30 అవ్వట్లా, 20 లెస్ దెన్ 13 అవ్వట్లా, 9 లెస్ దెన్ 13 అవుతుంది. సో కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, మినిమం ఈజ్ ఈక్వల్స్ టు జే. ఇందాక ఐ అని తీసుకున్నాం కదా, ఇప్పుడు జే అంటే మినిమం ఎంత, ఇప్పుడు మినిమం 9. ఓకే చూసారా, ఫస్ట్ మనం 13 అని తీసుకున్నాం. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో వెంటనే మినిమం జేకి మార్చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఇటరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వాప్ చేయమంటున్నాను. ఏమేమి స్వాప్ చేయమంటున్నాను, స్వాప్ array ఆఫ్ ఐ అంటే ఫస్ట్ array ఆఫ్ ఐ అంటే 0 ఇదే కదా. ఫస్ట్ array ఆఫ్ 0 అంటే ఇది ఫస్ట్ పొజిషన్. సో ఇది మినిమం పొజిషన్ అంటే జే పొజిషన్ దగ్గర ఏముంది అది స్వాప్ చేయాలి. అంటే ఇక్కడ ఏముంది మనకి 13, ఇక్కడ 9 ఉంది. ఇది స్వాప్ చేస్తే ఏమైంది, 9 13 అయింది. సో ఇదే అయింది. సో ఈ స్వాప్ అనే ఫంక్షన్ కూడా మనం ఎలా వాడతామంటే స్వాప్ ఇన్బుల్ట్గా మన స్వాప్ ఫంక్షన్ అని ఉంటుంది. సో ఇది తెలియకపోయినా నో ప్రాబ్లం, ఇంట్ ఒక టెంపరీ వేరియబుల్లో తీసుకుని array ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు array ఆఫ్ మిన్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. ఏం లేదు, ఈ వాల్యూని ఒక టెంప్లో స్టోర్ చేసుకుంటాం, దీన్ని ఇందులో స్టోర్ చేస్తాం, టెంప్లో ఉన్న వాల్యూని దీనిలో స్టోర్ చేసుకుంటాం. చాలా సింపుల్. సో ఇది స్వాప్కి చాలా సింపుల్, ఎందుకంటే ఈ వాల్యూని ఒక టెంప్ అనే వేరియబుల్ తీసుకుని అందులో స్టోర్ చేస్తాం, ఈ వాల్యూని ఇందులోకి స్టోర్ చేస్తాం, టెంప్ అనే వాల్యూని మళ్ళీ ఇందులో స్టోర్ చేస్తాం. సో దీనికి మారుస్తూ ఉంటాం. సో ఇది స్వాప్ ఇలా చేస్తాం, ఫంక్షన్ రిటర్న్ చేస్తాం. సో ఇది చాలా ఈజీ. ఇంకోండి దీన్ని బట్టే అబ్జర్వేషన్ బట్టే కోడ్ అయితే ఉంటుంది. చాలా 3 ముక్కలు అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ. సో టైం కాంప్లెక్సిటీ వచ్చి ఇక్కడ మనం సమ్మేషన్ ఇంకోండి ఇలా సమ్మేషన్ ఆర్డర్లో వెళ్తుంది కాబట్టి సో n/n+1/2. సో అంటే n² 2 + n/2 ఇది మనకు పనిచేది కాబట్టి ఆర్డర్ ఆఫ్ n².
బెస్ట్ కేసు, యావరేజ్ కేసు, వర్స్ట్ కేసు కూడా ఇవే. సో ఇది వీడియో మీకు లెంతీగా అనిపించవచ్చు, ఏదైనా అనిపించవచ్చు, కానీ చాలా క్లియర్గా ఒకసారి చూసి అర్థమైంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఒకసారి చూసి ఒకసారి అంటే ఈరోజు నైట్ మార్నింగ్ చూస్తుంటారు కదా, తర్వాత రోజు మీకు గుర్తున్నంత వరకు పేపర్ మీద ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ట్రై చేయండి. ఏం పెట్టలేరు, అసలు ఏం రాయని కూడా రాయలేరు, మళ్ళీ వీడియో చూడండి. ఈసారి అది పక్కన పెట్టి ఎగ్జాంపుల్ చేసి ఈసారి చేయండి, పక్కాగా అవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఆబ్సల్యూట్గా మీరు నేర్చుకోగలరు. చాలా అంటే చాలా ఈజీ ఇది. అన్ని సార్ట్ అండ్ టెక్స్ గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే నా గొంతు బాగాలేదు.